జనవరి 26 మన దేశం నిజంగా మనదే అయిన రోజు. బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛ పొందిన తర్వాత మనమే మనకు చట్టాన్ని రాసుకున్న రోజు. అదే గణతంత్ర దినోత్సవం, ది రిపబ్లిక్ డే. ఈ రోజు మనం జెండా ఎగురవేస్తాం, పెరేడ్ చేస్తాం, దేశభక్తి పాటలు వింటాం. కానీ ఒక్క క్షణం ఆలోచిద్దాం, ఈ స్వేచ్ఛ వెనుక ఎంత రక్తం ఉంది, ఎంత త్యాగం ఉంది, ఎంత నిద్ర లేని రాత్రులు ఉన్నాయి అని. భగత్ సింగ్ ఉరి మెడలో పెట్టుకున్నప్పుడు ఆయన కల కన్న దేశం ఇదే. అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు ఆయన ఊహించిన భారతం ఇదే. ఒకే చట్టం, ఒకే హక్కు, ధనికుడైన పేదవాడైన అందరికీ సమాన గౌరవం. గణతంత్రం అంటే ఏమిటో తెలుసా? రాజులేని దేశం, ప్రజలే పాలకులు, మీ ఓటే మీ శక్తి, మీ నడకే దేశభక్తి. ఈ రోజు మనం అడగాల్సిన ప్రశ్న ఇదే: నేను నా దేశానికి ఏమిచ్చాను? కేవలం విమర్శలేనా, లేదా బాధ్యతాయుతమైన పౌరుడిగా నా పాత్ర పోషించానా లేదా అని. దేశభక్తి అంటే మాటలు కాదు, దేశభక్తి అంటే పని. నిజాయితీగా పనిచేయడం, చట్టాన్ని గౌరవించడం, ఇతరులను గౌరవించడం. ఈ గణతంత్రం దినోత్సవం రోజున ఒక ప్రతిజ్ఞ చేద్దాం, మంచి పౌరుడిగా మారుదాం. మన చిన్న మార్పే భారతదేశానికి గొప్ప భవిష్యత్తు. జై హింద్, వందే మాతరం.